దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకునక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే అంశాన్ని ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఇదే ఈ పేరులో గత అనేక వారాలుగా ఎన్నెన్నో ఆధ్యాత్మిక సంబంధించినటువంటి నూతనమైనటువంటి ఆత్మీయ విషయాలను, నూతనమైనటువంటి సంగతులను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎన్నెన్నో ప్రశ్నలకు అద్భుతమైనటువంటి జవాబులు కూడా ఈ యొక్క అంశపు ఈ పేరులో నుంచి అనేకమైనటువంటి నూతనమైన ఆధ్యాత్మిక సందేశాల ద్వారా మనం తెలుసుకోవడానికి దేవుడు మనకు ఎంతో గొప్ప భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనలో ఈ దినాన్ని ప్రియా దేవుని బిడ్డలారా ఒక నాస్తిక సత్యాన్ని వేసి బైబిల్ గ్రంథములో మనిషి పాత్ర కన్నా యెహోవా పాత్రే, యహ్వే పాత్రే బహు దుర్మార్గంగా ఉంది అని ఒక నాస్తిక సత్యాన్ని వేసి అనడం జరిగి ఉన్నది. ఇది ఎంతవరకు నిజమో, ఇది ఎంతవరకు అబద్ధమో ఈ విషయాలు కూడా ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోతున్నాం. దయతో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను ప్రార్థనాపూర్వకంగా దేవుని ఆత్మ నడిపింపులో మీ ముందుకు తీసుకుని వస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా పూర్తిగా ఈ ఆత్మీయ సందేశాలు వినాలని మీకు తెలిసిన ఆత్మీయులకు కూడా పరిచయం చేస్తూ తద్వారా దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రభు ఆశీర్వాదాలు మీరు పొందాలని ప్రభు సేవకుని కోరుతూ, దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుని తాళ్ళు వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన మహోన్నతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి అద్భుత మీ కృపా కాపుదలను మాకు దయచేసి ఈ విధముగా అయ్యా నీ కృపను దయను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గణపరచడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. మా ఈ ఆరాధనను దయగలిగిన దేవా, అయ్యా ఇగో ప్రభువా, షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు ఎంతోమంది ఆత్మీయులు వీక్షిస్తున్నాయన వారు పొందుతున్న ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను అయ్యా మాకు తెలియపరుస్తుండగా నూరంతులుగా వారిని ఇంకను మీరు దీవించమని, ఈ ఆరాధన కూడా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు, వారి కుటుంబాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలో, ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి, ప్రార్థనలో ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆరాధన, ఈ యొక్క కార్యక్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని నామాన్ని గణపరుస్తూ, మహిమపరుస్తూ, ఆయన చేసిన మేలులు, ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమాపూర్ణుడు, ప్రాణనాథుడు, నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమాపూర్ణుడు, ప్రాణనాథుడు, నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదన్, కొనియాడేదన్,
కలువరిలో ప్రేమ లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా వెలకట్టలేనిది కలువరిలో ప్రేమ కలువరిలో ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ కలువరిలో ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా రక్తము కాచి ప్రాణము పెట్టి రక్షణనిచ్చి పరముకు చేర్చే రేపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ బలి అయిన ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ బలి అయిన ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను నే పాడేదన్ కొనియాడేదన్ నే పాడేదన్ కొనియాడేదన్ నే పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మహిమపరిచి గణపరిచి ఆత్మతో సత్యముతో ఆయన నామాన్ని హెచ్చించిన మిమ్మును బట్టి ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా
ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయాలతో ఆరాధన చేసే సమయం. రండి, మనందరం కూడా కలిసి ప్రభు నీనా మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయముతో ఆయన నామాన్ని గణపరుస్తూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రములు. ఆలోచనకర్త నీకు స్తోత్రములు. నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు. సమాధానకర్త నీకు స్తోత్రములు. బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. భయంకరమైనటువంటి అయా ఎండవేడిమి ఉక్కపోత ప్రభువా వడగాల్పుల నుండి అయా ఇగోనైనా చల్లని మంచి వాతావరణంలోనికి అయా మమ్మల్ని తీసుకుని వస్తున్న సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. దేవా, ఈ వారమంతయు కూడా అద్భుత కాపుదల భద్రత అయా నాకు మాకు మా కుటుంబాలకు అయా దయచేసిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. మరి క్రొత్త నెలలో అయా మీ విధముగా ప్రవేశించి ప్రభువా నీ సన్నిధిని అనుభవించడానికి ప్రభువా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఈ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మీకు వందనాలు. నీ కృప వలనే నీ దయ వలనే దయగలిగిన దేవా మీ సజీవులముగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా ఉన్నాము. అందును బట్టి మీకు వందనాలు. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి దయగలిగిన దేవా నీవు చేసిన మేలులు ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ అయా నీ నామాన్ని కనపరుస్తున్న మా ప్రియులందరిపై నిండారైన మీ ఆశీర్వాదాలు దిగనమని వేడుకొనిచున్నాం. నూతనమైనటువంటి మేలులతో నింపమని నీ సందులో మేము ప్రార్థిస్తున్నాం. మహోన్నతుడా మీకు వందనాలు. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. దయగలిగిన దేవుడా మీకు వందనాలు. ప్రేమగల తండ్రి మీకు వందనాలు. మారినవాడా మార్పు లేనివాడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు, నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. బహురతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. దేవా, ఇగో గత దినములన్నీ కూడా అద్భుతం మీ కృపా కాపుదల మాకు దయచేసి ప్రభువా ఇగో నాయన మరి నూతన నెలను మీరు మాకు దయచేసి నూతన నెలలో దయగలిగిన దేవా నీ సన్నిధిలో నీ నామాన్ని కనపరచడానికి మహిమపరచడానికి దయగలిగిన దేవా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించండి. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీవు చేసిన మేలులు ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని కనపరిచిన మా ప్రియులందరిపై నిండారైన మీ దీవెనలు అయా మీరు కృమ్మరించమని దేవాయిగో ఇక నూతన ఈ నెలంతయు కూడా మీ సన్నిధి కాపుదల భద్రత మా ప్రియులకి మెండుగా నిండుగా సమృద్ధిగా దయచేయమని, వారు తలపెట్టే కార్యాలను యేసుక్రీస్తు నామములో మీరు సఫలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా,
దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనలో మరి స్తుతి ఆరాధనలో నాతో పాటు కలిసి దేవుడు చేసిన మేలులు ఉపకారాలు జ్ఞాపకము చేసుకుంటూ మరి ఆయన గణపరిచి మహిమపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు. ఎందుకంటే మనుషుల మాటలు మనకు మోసం చేసేవి. మనుషుల మాటలు వారి యొక్క మరి స్వార్థము కొరకై మనలను పలు పలు రూపాల్లో వారి మాటల ద్వారా వారు మోసము చేస్తూ మరి వారికి లాభదాయకంగా మనలను వాడుకోవడానికి మరి కొంతమంది కొన్ని మాటల ద్వారా వారు లాభం పొందేటటువంటి మాటలుగా కొన్ని మాటలు ఉంటూ ఉంటాయి. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలు అటువంటివి కాదు. దేవుని మాటలు నీకు నాకు మేలు చేసేవి. దేవుని మాటలు నీకు నాకు నెమ్మదిని సమాధానమును ఇచ్చేవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలు ఆయన నీతిలో మనల్ని నడిపించేవి. దేవుని మాటలు మనలో విశ్వాసాన్ని పెంచేవి. దేవుని మాటలు మానసిక నెమ్మదిని దయచేసేవి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలు గొప్ప ఆదరణ ఆత్మబలాన్ని ఇచ్చేవి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఇటువంటి దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకుని వస్తుందిగా ప్రభు పేరటని కోరుతున్నాను. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని ఆహ్వానిస్తున్నాను. జాన్ బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకునవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో మరి విత్తబడబోయే వాక్యం కొరకు మరి జాన్ బాబు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరిచిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినానండి. మరి ఈ సమయంలో విత్తబడబోచున్న వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్న నాతో పాటు అందరూ కలిసి ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. ఆరాధన ద్వారా వచ్చిన సంఘస్థులందరినీ మీరే దర్శించినందుకు, అభిషేకించినందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. మరి ఈ సమయంలో వాక్యాన్ని వినబోతున్న మా అందరినీ మీరే దర్శించండి. వాక్యం ద్వారా మేము తెలుసుకోవాల్సిన ప్రతి ఆత్మీయ విషయాన్ని మాకు తెలియజేయండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు నీలో ఇంకా ఎక్కువగా బలపడేటట్లు వారి జీవితంలో మంచి ఆత్మీయ స్థితిని కలిగి నీ ద్వారా నిండైన ఆశీర్వాదాలు వారి జీవితంలో వారు పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు బలపడేటట్లు మీరు కార్యం జరిగించండి. ఈ ఆరాధన కార్యక్రమం ముగింపు వరకు మీరు తోడైనవని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జాన్ బాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక మరొకసారి మీ నిమిత్తమై పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిల్ అనే అంశాన్ని ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఈ అంశపు పేరులోనే ఆయా నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సంగతులను మనం తెలుసుకోవడం, ధ్యానం చేసుకోవడం కూడా జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, మరి గత వారం మరి ఏ విషయాలు నేను మీకు తెలియజేసి ఉన్నానో ఆరాధనలో ఆ విషయాలను ఒక్కసారి మీకు తెలియపరిచి ఈ దిన ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే ఆత్మీయ మరి ఆ ఒక సందేశంలో మనం ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి గత వారం ఒక మతబోధకుడు యేసు ప్రభువారు యూదులను శపించారని ఒక మతబోధకుడు మరి బోధించినటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ఆ మతబోధకుడు మత్తయి సువార్త 21వ అధ్యాయం 43-44 ఆ సువార్త వాక్య వచనములను వక్రీకరించి చెప్పినటువంటి విషయాలను మరి గత ఆదివారపు ఆరాధనలో ప్రభు సేవకునిగా ఆయా విషయాల ద్వారా ఆయా విషయాలను చెప్పుతూ ఖండిస్తూ ఇంతకీ ఆ సందర్భ విషయాలు యేసు ప్రభువారు ఎవరితో చెప్పారో
ఏమండి నేను బహు వివరముగా ఏమండి గత వారం ఆరాధనలో మరి చెప్పుటను జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ఆయన ఏ మత్తయి సువార్త 21వ అధ్యాయం 43-44 వచనాలను ఏమండి తీసుకొని ఏమండి వాటిని తప్పుగా చిత్రీకరించి వక్రీకరించి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి యూదులను యేసు ప్రభువారు శపించి ఉన్నారని అన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. అన్నాడు ఆయన ఏమండి దేవుని ఆత్మ నడిపింపులో ఏమండి మత్తయి సువార్త అదే 21వ అధ్యాయము 43-44లోని ప్రతి పదమును ఒక మరి ప్రభు సేవకునిగా ప్రియా దేవుని బిడ్డలారా మరి మీ అందరికీ అర్థమగు రీతిలో ఏమండి అలాంటి మరి ఆత్మీయులకి కూడా అర్థమయ్యేటటువంటి రీతిలో బహు వివరముగా ప్రతి పదాన్ని కూడా ఏమండి మరి వివరించి చెప్పడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఒకవేళ ఆ ఆదివారపు ఆరాధనలో ఆ ఒక సందేశాన్ని ఎవరైనా చూడకపోతే ఏమండి మరి నేను చెప్పినటువంటి విషయాలను బట్టి ఆదివారపు ఆరాధన సందేశాన్ని మరి ప్రభు బిడ్డలైన మీరు వీక్షించండి, ఆ సందేశాన్ని వినండి, అనేకమైన విషయాలు మీరు తెలుసుకోగలరు. ఆ ఒక విషయాలు మీకు ఎంతో మేలుని చేస్తూ ఉంటాయి. అబద్ధ బోధల నుండి దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించే ఏమండి అబద్ధ బోధకుల నుండి వారి బోధల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు, మీ విశ్వాసాన్ని కాపాడుకోగలరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 21వ అధ్యాయము 42లోని మాటను గూర్చి మీరు తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ మాట యేసు ప్రభువారు ఏమండి లేఖనముల నెరవేర్పులో భాగంగా ఏమండి మరి ప్రభు ప్రధాన యాజకులను పరిశీలనను ఉద్దేశించి తనను గూర్చి లేఖనములలో ఏమండి ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంలో ఆయన చెప్పినట్లు మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. ఇంతకీ మరి లేఖనాల్లో ఎక్కడ ఏమండి మరి యొక్క మాట వ్రాయబడి ఉన్నదో మనం తెలుసుకుందాం. కీర్తనలు 118వ కీర్తన 22-23 చరణాల్లో ఏమండి ఆ ఒక మాటను మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. మరియు యేసు వారిని చూచి ఏమండి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కనులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూను చదువలేదా అని ప్రభు అన్నిట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఎందుకు యేసు ప్రభు వారు ఈ మాట చెప్పి ఉన్నారంటే ఏమండి మరి కట్టేవారు తీసి పారవేసిన రాయి ఆయనే అని ఇక్కడ ఈ మాట ద్వారా ఆయన తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అనే మాటకు సంబంధించి ఇగో మీరు నన్ను తృణీకరిస్తారు, తిరస్కరిస్తారు అనే మాటని ఇక్కడ ప్రభు లేఖనాల్లో భాగంగానే చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి మరి యూదులలో ఏమండి అందరూ ఆయన్ని తృణీకరించలేదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా కొందరు ఆనాటి కాలంలో తృణీకరించినట్లు మనం చూస్తూ ఉంటాం ఏమండి యూదుల్లో. ఏమండి అంతేకాకుండా ఏమండి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రజల పెద్దలు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు ఏమండి ఆయన్ని తృణీకరించినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే క్రీస్తుని అంగీకరించక ఏమండి తిరస్కరిస్తారు అనేటటువంటి విషయాన్ని ఏమండి మరి ఆ ఒక ఈ సందర్భంలో యేసుప్రభు వారు ఈ మాట ద్వారా తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు అక్కడ ఇంకొక మాట ఉంది, మరి క్రీస్తే మరలా ఏమండి వారికి ఏమండి అవసరం అవుతాడనే విషయాన్ని కూడా యేసుప్రభు వారు ఆ లేఖనాల్లో ఉన్నటువంటి విషయాలను ప్రస్తావిస్తూ ఏమండి వారికి తెలియపరిచినట్లు కూడా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా అంతేకాదు మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఆ తిరస్కరిస్తే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. ఏమండి తిరగబడితే అది ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది. ఈ విషయాన్ని కూడా ముందుగానే యేసు ప్రభు వారు ఏమండి హెచ్చరించినట్లు మనం చూస్తూ ఉంటాం. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును కానీ అది ఎవరి మీద పడునో వాణ్ణి నలిచేయునను. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అంటే ఏమండి మరి తిరస్కరించే పరిస్థితి వేరు, ఏమండి మరి తిరగబడేటటువంటి పరిస్థితి వేరు. ఈ విషయాన్ని గమనించండి. తిరగబడితేనే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి వారు ఏటవుతారు, ఏమండి ఆ యొక్క తిరగబడుట ద్వారా ఏమండి వారికి నష్టం కలుగుతుంది, వారికి ఏమండి ప్రమాదము జరుగుతుంది. వారు ఏమండి ఏ రకమైన పరిస్థితిని ఏమండి ఈ తృణీకరింపబడినటువంటి తిరస్కరించబడిన రాయిగా ఉన్న క్రీస్తు ద్వారా వారు ఎదుర్కొంటారో మనం చెప్పలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఈ విషయాన్ని యేసు ప్రభు వారు వారికి విడిచిపెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా
ఏమండి మరి యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఈ సందర్భంలో ఈ మాటలు ప్రియా దేవుని బిడ్డారా ఏమండి ముందుగా వారికి హెచ్చరిక సంబంధించినటువంటి విషయాలు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డారా. అది కూడా ప్రియా దేవుని బిడ్డారా ఈ విషయాన్ని గమనించండి. నిత్యము తిరగబడితే ఏమండి కొట్టబడేటటువంటి పరిస్థితి వారు ఎదుర్కొంటారు ప్రియా దేవుని బిడ్డారా. ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా ఏమండి నిత్యము తిరగబడితే దేవుని మీద కొట్టబడేటటువంటి పరిస్థితి వారికి ఎదురవుతుంది. ఈ విషయం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుండి 20 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డారా. అంతేకాదు యెషయా గ్రంథం 65:2లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా సామెతలు 29:1 ద్వారా కూడా ఈ విషయాలు మనకు తెలియపరచబడుతూ ఉంటాయి ప్రియా దేవుని బిడ్డారా. అంటే దేవుని మీద తిరుగుబాటు చేస్తే వారి పరిస్థితులు ఎలా ఉంటాయో. కానీ దేవుడు చేసే పని ఏంటంటే దినమెల్లా ఏమండి మరి ఆయనకు లోబడాలి, ఆయన దగ్గర పశ్చాత్తాపడాలి, ఆయన ఇచ్చిన క్షమాపణ పొందాలి, ఆయన కృపను దయను పొందుకోవాలని దినమెల్లా ఆయన చేతులు చాచే ఏమండి ఈ తిరగబడుతున్నటువంటి ప్రజల కొరకు ఆయన చేతులు చాచే ఇప్పుడు కూడా ఏమండి సిద్ధంగా ఉన్నాను అనే విషయాన్ని మరి ప్రభు చెప్పినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం మనం చదువుకున్నటువంటి విషయాల్లో ప్రియా దేవుని బిడ్డారా. అయితే ఒక విషయాన్ని గమనించండి. మరి క్రీస్తుకి లోబడితే ఏమండి అంగీకరించబడతాం ప్రియా దేవుని బిడ్డారా. ఒకవేళ తిరగబడితే ప్రియా దేవుని బిడ్డారా మునికోలలకు మరి ఎదురు మనం తన్నెట్లే ప్రియా దేవుని బిడ్డారా. ఈ విషయాన్ని గమనించండి. అపోస్తలుల కార్యములో ఆ యొక్క 6వ అధ్యాయము 14లో మనం చూస్తూ ఉంటాం. ఏమండి మునుకోలలను ఏమండి తన్నితే అది మనకే గాయమవుతుంది, అది మనకే నష్టాన్ని కలుగు చేస్తుంది, మనకే ఏమండి ప్రమాదము జరుగుతుంది. కనుక ఏమండి యేసు ప్రభు వారిని తిరస్కరించినా ఏమండి ఆయన మీద తిరగబడినా ఆయన దూషించిన ద్వేషించిన పరిస్థితులు ఎలా ఉంటాయో ముందుగానే యేసు ప్రభు వారు హెచ్చరిక ద్వారా ఏమండి జాగ్రత్త పరిచి జాగ్రత్త సంబంధించిన విషయాలని ప్రభు ఈ సందర్భంలో చెప్పినట్లు మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డారా యేసు ప్రభు వారు చెప్పిన ఏ మాటలు కూడా ఈ సందర్భంలో శాపాలు కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ముందు జాగ్రత్తగా చెప్పిన హెచ్చరిక మాటలని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఇంతకీ యేసు ప్రభు వారు యూదులను శపించారా అంటే శపించలేదు, క్షమించారు అనే బైబిలు చెప్తూ ఉంది ప్రియా దేవుని బిడ్డారా. లూకా సువార్త 23వ అధ్యాయం 33, 34 ఏమండి ఆ వచనాల్లో మనకి కనబడుతుంటుంది ప్రియా దేవుని బిడ్డారా. ఇదియే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు ఏమండి ఇచ్చేటటువంటి గొప్ప సందేశమై ఉన్నది, ఏమండి గొప్పతనమై ఉన్నది ప్రియా దేవుని బిడ్డారా. ఇదియే యేసుక్రీస్తు యొక్క ఏమండి మరి ఏమండి ఆ యొక్క ప్రపంచంలో కల్లా ప్రియా దేవుని బిడ్డారా అందరి హృదయాలను మించినటువంటి ఏమండి గొప్ప హృదయమునై ఉన్నది ప్రియా దేవుని బిడ్డారా. ఇదే బైబిల్లోని యేసుక్రీస్తు మాటల్లోని గొప్ప క్షమాపణ అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభువారు ఏమండి లూకా సువార్త 23, 33, 44 వచనాల్లో ఏమండి ఆయన ఏమంటారంటే వీరిని క్షమించు అని ఆయన ప్రార్థించినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డారా. ఆయన శపించే దేవుడు కాదు, ఆయన క్షమించే దేవుడు అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డారా నేటి దినాల్లో ఇటువంటి క్షమాపణను నేర్చుకోవలసింది పోయి ప్రియా దేవుని బిడ్డారా ఏమండి క్రీస్తు చూపిన మాదిరిని కలిగి ఉండవలసింది పోయి ప్రియా దేవుని బిడ్డారా ఇటువంటి క్షమాపణను పరీక్షించు వారిగా అనేకులను మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డారా. ఏమండి మరి ఈ రోజుల్లో ఇటువంటి క్రీస్తు కలిగినటువంటి క్షమాపణ ఏమండి హృదయాన్ని కలిగి ఉండకపోవటను బట్టి ప్రియా దేవుని బిడ్డారా ఏమండి విలువైన మనుషుల ప్రాణాలను ఒకరికొకరు తీసుకున్నటను మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డారా. ఒకవేళ క్షమాపణ ఉంటే సమాధానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. క్షమాపణ ఉన్న స్థలములో ఏమండి ఒక మనిషి విలువ ఇంకొక మనిషికి ఏమండి తెలుస్తుంది, తెలియపరచబడుతూ ఉంటుంది. క్షమాపణ లేకపోతే ఒక మనిషి విలువ ఇంకొక మనిషికి తెలియదు ప్రియా దేవుని బిడ్డారా. క్షమాపణ ద్వారానే మనసులో మార్పును మనం చూడగలం. ఈ గొప్ప పని ఎవరు చేశారంటే యేసు ప్రభువారు చేశారు. అటువంటి యేసు ప్రభువారిని నేడు దినాల్లో కొంతమంది అబద్ధ బోధకులు, తప్పుడు బోధకులు ఏమండి ఆయా వాక్యాలు తీసుకొని వారి యొక్క ఆలోచనలో వారు దేనికైతే వారు నిర్ణయించుకున్నారో ఆ విషయాలను ఏమండి మరి ప్రచారం చేసే పనికి పూనుకుంటూ ఉన్నారు. కానీ ఆయన శపించే దేవుడు కాదు, ఆయన క్షమించే దేవుడని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డారా గత వారం మరి మనం చెప్పుకున్నటువంటి విషయాలలోనే ఈ విషయాలు మిగిలిపోయిన విషయాలను మరొకసారి నేను మీకు కొంత వివరంగా తెలియపరచడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డారా.
అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు యూదులను ఆయన శపించారు అని అన్నారు. అయితే యూదులను యేసు ప్రభువారు శపిస్తే మరి యేసు ప్రభు కాలంలో తదుపరి కాలంలో కూడా అనేకులు యూదులు క్రీస్తుని విశ్వసించారు. మరి ఈ విషయాలు కూడా మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు యూదులను శపించినట్లయితే వారికి ఆయన రాజ్యములో ప్రవేశం లేదు అని అన్నట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి యొక్క కాలంలో ప్రియా దేవుని బిడ్డలారా ఆయన విశ్వసించిన యూదులను మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు యూదుల సమాజ మందిరాల్లో ఎక్కువ శాతము యూదుల మధ్య ఆయన బోధ చేసినట్లు యోహాను సువార్త 7వ అధ్యాయం 14-15 వచనాల్లో, యోహాను సువార్త 8వ అధ్యాయం 1-11 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే యేసు ప్రభు పరిచర్య ఎక్కువ శాతం మరి యూదుల మధ్య జరిగింది. అదే సమయంలో మరి ఆ యూదులు కాని వారి మధ్య కూడా అద్భుత రీతిలో జరిగినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువారు స్వస్థపరిచినటువంటి పుట్టుక గుడ్డివాని ఆ ఒక యవనస్తుడి గురించి మనం చూస్తున్నప్పుడు ఆ పుట్టుక గుడ్డివాడు కండ్లు తెరవబడిన ఆ పుట్టుక గుడ్డివాడు ప్రియా దేవుని బిడ్డలారా మరి యూదుల కుటుంబానికి చెందిన వానిగా యోహాను సువార్త 9వ అధ్యాయం 22లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు మార్తా మరియా లాజరు కుటుంబాన్ని మనం చూస్తుంటాం. వీరు యూదులే ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాన్ని గమనించండి. లాజరు చనిపోయిన లాజరుని యేసు ప్రభువారు బ్రతికించినట్లు మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 18, 24, 33, యోహాను సువార్త 11వ అధ్యాయం 43-44 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ కార్యాన్ని బట్టి యూదుల్లో అనేకులు క్రీస్తుని విశ్వసించినట్లు యోహాను సువార్త 11:45లో మనం చూస్తూ ఉంటాం. 12వ అధ్యాయం 9-10లో కూడా మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, పేతురు మేడగదిలో పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుని మాటలు ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా రక్షించబడిన వారిలో మరి 3000 మందిని అక్కడ మనం చూస్తూ ఉంటాం. తర్వాత మరలా బోధ చేసినప్పుడు పేతురు గారు 5000 మంది రక్షించబడినట్లు మనం చూస్తూ ఉంటాం. 3000 మందిలో 5000 మందిలో కూడా ఎక్కువ శాతం యూదులు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. యోధా మత ప్రవిష్టులు కూడా ఉన్నట్లు, వారు కూడా క్రీస్తుని విశ్వసించినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1-42 వరకు, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 1-4 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే యూదుల్లో క్రీస్తుని వ్యతిరేకించినటువంటి యూదులు ఉన్నారు, యూదుల్లో క్రీస్తుని విశ్వసించిన యూదులు కూడా ఉన్నారు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యూదుల మధ్య ఒక గొప్ప పరిచర్య యేసు ప్రభు ద్వారా జరిగింది. యేసు ప్రభు కాలంలో విశ్వసించారు. తర్వాత ఆయన శిష్యుల ద్వారా కూడా జరిగినప్పుడు ఆ కాలంలో కూడా అనేకులు విశ్వసించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, సౌలు ఒకప్పుడు యూదుడిగా మనం చూస్తూ ఉంటాం. అలాంటి యూదుడైనటువంటి సౌలుని యేసు ప్రభు వారు పౌలుగా ఆయన మార్చారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాల్లో ఆ ఒక 8 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ఆనాటి మరి పౌలు గారి ద్వారా రక్షించబడినటువంటి తిమోతిని మనం చూస్తూ ఉంటాం. ఆనాటి క్రైస్తవ యువ సంఘ నాయకుడిగా యువ సంఘ కాపరిగా ఉండి ఒక గొప్ప పరిచర్యను ఆయన చేస్తున్నాడు. ఆయన కూడా యూదుల కుటుంబానికి చెందినవాడు. అపోస్తల కార్యములో 16వ అధ్యాయం 1లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక యోధా క్రైస్తవులకు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక యోధా క్రైస్తవులకు రాసిన పత్రిక, 1 యోహాను అదేవిధంగా 1 యోహాను రాసిన పత్రిక, 2 యోహాను రాసినటువంటి ఆ పత్రిక, అదేవిధంగా యోహాను రాసిన 3వ పత్రిక అంటే యోహాను రాసిన 1వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక, ఇవి కూడా యోధా క్రైస్తవులకు వ్రాయబడినటువంటి పత్రికలు. ప్రియా దేవుని బిడ్డలారా, అందులో క్రీస్తుని విశ్వసించిన అన్యజనులు ఉన్నప్పటికీ యోధా క్రైస్తవులకు రాసిన పత్రికలుగా మనం తప్పక
తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చాలా పత్రికలు ఏమండి మరి యూదులను ఉద్దేశించి ఏమండి క్రీస్తును కలిగిన అన్యజనుల్లోంచి ఏమండి మరి క్రీస్తుని విశ్వసించినటువంటి క్రీస్తును కలిగి ఉన్నటువంటి ఏమండి అన్యజనులకు సంబంధించినటువంటి క్రైస్తవులకి కూడా ప్రియా దేవుని బిడ్డలారా ఆనాడు అనేక పత్రికలను పౌలు గారు వ్రాసినట్లు మనం చూస్తూ ఉంటాం. కనుక పత్రికల ద్వారా ఏమండి మరి యూదులు ఎంతమంది క్రైస్తవులు అయి ఉన్నారో ప్రియా దేవుని బిడ్డలారా మనకి తెలియపరచబడుతుంది. ఎందుకు ఈ విషయాలు మీకు ఇంత వివరంగా తెలియపరచడం జరుగుతుందంటే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు యూదులను శపించినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఎంతమంది యూదులు ఏమండి క్రీస్తును మరి అంగీకరించారు, విశ్వసించారు. యేసు ప్రభు కాలంలో విశ్వసించారు ఏమండి, తర్వాత శిష్యుల కాలంలో పౌలు గారి కాలంలో తిమోతి ఏమండి పరిచర్య కాలాల్లో కూడా విశ్వసించిన వారిని మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసు ప్రభువారు యూదులను ఏమండి శపించలేదు, కానీ వారిని తన ప్రజలుగా ఏమండి ప్రత్యేకపరచుకోవడానికి, వారితో ఒక నూతనమైనటువంటి నిబంధన చేయడానికి ఏమండి అన్యజనులతో కూడా ఏమండి వారిని కూడా ఆయన ఏమండి రక్షించుకుని వారితో ఒక నూతన నిబంధన చేయడానికి ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారి భూలోకానికి వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు ఏమండి మరి యూదుల ఎడల ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఏమండి శ్రద్ధను కలిగినటువంటి దేవునిగా కూడా మనం ఆయన్ని చూస్తూ ఉంటాం. అయితే వారు తిరస్కరించినప్పటికీ ఏమండి మరి కాలక్రమేణా ఆయన కార్యాలు చూసిన అనేకులు ఏమండి ఆయన్ని విశ్వసించి అంగీకరించిన యూదుల్ని మనం చూస్తూ ఉంటాం. కనుక ఆయన ఏమండి యూదులనే కాదు ఏమండి ఆయన స్వహస్తాలతో నిర్మించబడిన ఆయన ఊపిరి ద్వారా జీవాన్ని పొందిన సర్వమానవాళిని ప్రేమించే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. కనుక మరి యూదులను ఆయన శపించలేదు, కానీ ప్రియా దేవుని బిడ్డలారా హెచ్చరిక మాటలుగా ఏమండి ప్రధాన యాజకులను పరిశీలనను ఉద్దేశించి చెప్పిన మాటలే తప్ప ఏమండి ఆయన శపించలేదని మనం తప్పక తెలుసుకోవాలి. మరి యూదుల కొరకు ఇంతకీ క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు ఏమండి ప్రార్థన చేయాలా, ప్రార్థన చేయకూడదా అంటే తప్పక వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏమండి వారి యొక్క క్షేమము కొరకు దేవుని కాపుదల భద్రత వారికి నిత్యము ఉండులాగున వారి కొరకు మనం భారముతో ప్రార్థన చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. మరి వారితో ఒక సమాన స్థితిని యేసు ప్రభువారు ఆయన ఏమండి ఈ భూలోకానికి వచ్చేట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా మనకు ఆయన కలుగు చేసి ఉన్నారు. గనుక ఏమండి యూదులు ఏమండి వారు మన యొక్క ఏమండి సహా ఆత్మీయులు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని గమనించండి. వారి కొరకు మనం భారముతో ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు, వారి ద్వారానే తన ప్రత్యక్షతను సర్వలోకానికి ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా తప్పక వారి కొరకు మనం భారముతో ప్రార్థన చేయాలి. ఏమండి ఎందుకంటే వారి ద్వారానే తన ప్రత్యక్షతను ఏమండి సర్వమానవాళికి ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. గనుక దానికి కారకులుగా ఏమండి యూదులు ఇశ్రాయేలీయులు ఉన్నారు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయమని అనేక బైబిల్ వాక్యాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ సమయంలో మరి యొక్క ఏమండి విమర్శలను గూర్చి మనం తెలుసుకుందాం. ఏమండి ఒక నాస్తిక సత్యాన్ని వేసి ఏమండి మరి పాత నిబంధనలో ఉన్నటువంటి ఏమండి మరి యెహోవాను ఏమండి మరి ఈ విధముగా ఆయన విమర్శించడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా మరి ఏ విధంగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి బైబిల్లో మనిషి పాత్ర కన్నా యెహోవా పాత్రే బహు దుర్మార్గంగా ఉందని ఆయన విమర్శించడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మాట్లాడడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఏమండి మరి ఈ విధముగా విమర్శించి ఏమండి విమర్శించినటువంటి ఆ నాస్తిక సత్యాన్వేషి యొక్క మాటలు ఏమండి ఎంతవరకు నిజమో లేక పచ్చి అబద్ధమో మనం తప్పక తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా అంటే ఆ నాస్తిక సత్యాన్వేషి ఏమన్నాడంటండి బైబిల్ గ్రంథములో ఏమండి యెహోవా పాత్ర ఏమండి మనిషి పాత్ర కన్నా బహు దుర్మార్గంగా ఉందని ఆయన మాట్లాడడం ప్రస్తావించడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా కనుక అవి ఎంతవరకు నిజమో అబద్ధమో కూడా మనం తెలుసుకుందాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఆ ఒక నాస్తిక సత్యాన్ని వేసి ఏమండి మరి ఈ విధంగా యెహోవాను విమర్శించుటకు ప్రధాన కారణాన్ని కూడా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి బైబిల్లో యెహోవా కారణంగా జరిగినటువంటి మరణాల సంఖ్య ఎంతో తెలుసా అనే ప్రశ్న ఏమండి ఆ ఒక ప్రశ్న గుర్తుతో ఆయన ప్రారంభించి ఈ విధముగా విమర్శ ఆయన చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా
ఏ విధంగా అంటే ప్రియా దేవుని బిడ్డారా, బైబిల్లో యెహోవా వల్ల సంభవించిన మరణాల సంఖ్య 28,21,364గా సంఖ్య చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డారా, నేను అనుకుంటూ ఉంటాను, మరి ఇంత లెక్కలు మరి క్రీస్తు వాక్యాన్ని బోధించే ప్రభు సేవకులు కూడా మరి వేసి ఉండరు అని నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డారా, మరి యెహోవా దేవుణ్ణి ఒక దుర్మార్గుడిగా చూపించాలనుకునేటప్పుడు మరి ఎన్ని లెక్కలైనా కొంతమంది వేస్తూ ఉంటారు. ఈ నాస్తిక సత్యాన్వేషి లాంటి కొంతమంది వేస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డారా, దేవుని విధానంలో మనం చూడగలిగినప్పుడు ప్రియా దేవుని బిడ్డారా, మరి ఇంతకీ ఆయన పాత్ర ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధమైనటువంటి లెక్కలు ఆయన వేయడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డల విషయాలు గమనించండి. ఇది కూడా ఆయన ఏమంటాడంటే నోవాహు జలప్రలయములో యెహోవా దేవుడు చంపిన వారు గాక అని లెక్క చెప్పడం ఆయన జరిగింది. ప్రియా దేవుని బిడ్డారా, ఈ కారణాలను బట్టి మనిషి పాత్ర కన్నా యెహోవా పాత్రే బైబిల్ గ్రంథంలో బహు దుర్మార్గంగా ఉందని ఆ నాస్తిక ఆ ఒక సత్యాన్ని వేసి తన కోణములో ప్రియా దేవుని బిడ్డారా యెహోవాని విమర్శించడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి దేవుని యొక్క వాక్యాలను తీసుకొని విమర్శించడం సులభమే, ఈ విషయాన్ని గమనించండి. కానీ అందులో ఉన్నటువంటి దేవుని యొక్క దైవత్వాన్ని తెలుసుకోవడం చాలా కష్టతరంగా ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని దైవత్వాన్ని దైవ విధానాల్లో ఆధ్యాత్మిక విధానాల్లో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామో ఆయన పాత్ర ఎంత గొప్పదో మరి మనం తెలుసుకుని కృతజ్ఞతా హృదయాలతో ఆయన విడువక ఎడబాయక మరి ఆయన కొరకు బ్రతికేటటువంటి ఆత్మీయతలోనికి రాగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఇంతకీ యెహోవా మనిషి పాత్ర కన్నా మరి యెహోవా పాత్ర బహు దుర్మార్గంగా ఉందా? ఈ విషయాన్ని గమనించండి. మనిషి కన్నా బహు దుర్మార్గుడా? మనిషి కన్నా మరి ఆయన నరహంతకుడా? అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఆయన బహు దుర్మార్గుడు కాదు, నరహంతకుడు కాదు అని తప్పక మనం తెలుసుకోవాలి. మరి మరణాలకు కారణం ఎవరు? ఈ విషయాన్ని గమనించండి. ఎన్నో మరణాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి మరణానికి కారణం ఎవరు అనేది మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేయాలి. ఆ తెలుసుకున్నప్పుడే ఎవరి పాత్ర గొప్పదో మనకి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ముందుగా ఈ నాస్తిక సత్యాన్వేషకులు ముందు దృష్టి పెట్టవలసింది మనిషి చంపుకునేటటువంటి స్థితి మీద దృష్టి పెట్టాలి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, నరహత్యలకు కారణమైనటువంటి విషయాల మీద ఏం చేయాలండి? దృష్టి పెట్టి ఎంతవరకు మార్పు తేగలరో ప్రియా దేవుని బిడ్డలారా అంత మార్పు కొరకు వారి వంతు వారు ప్రయత్నం చేయడం చాలా మంచిది. వారే కాదు క్రీస్తు వాక్యాన్ని విశ్వసించిన క్రైస్తవ బిడ్డలు క్రీస్తు వాక్యాన్ని బోధించే ప్రభు సేవకులు కూడా ప్రియా దేవుని బిడ్డలారా ఆధ్యాత్మిక విధానములో ఎవరి వంతు పాత్ర వారు పోషించడం చాలా అవసరము. ప్రియా దేవుని బిడ్డలారా అయితే ఎంతవరకు హత్యలను ఆత్మహత్యలను అరికట్టగలమో మానవ ప్రయత్నముగా మన పనిని మనం చేయాలి. ఈ విషయాన్ని గమనించండి. అప్పుడు దేవుడు తాను చేయవలసినటువంటి పనిని కూడా ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది సమాజం ఎడల నాస్తిక సత్యాన్వేషకులైన వారు కలిగి ఉండవలసిన తక్షణ కర్తవ్యం అని బాధ్యతని మరి ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అంతేగాని ప్రియా దేవుని బిడ్డలారా, దేవునిని నరహంతకునిగాను దుర్మార్గుడుగాను సమాజమునకు చూపిస్తే హత్యలు చేయు ప్రతివాడు కూడా నేను దోషిని కాను, నేను నేరగాడినే కాను, నేను హంతకుడినే కాను, దేవుడే నా ద్వారా హత్యలు చేయిస్తున్నాడు అనేటటువంటి దుష్ట ఆలోచనలోనికి దుర్మార్గపు అభిప్రాయంలోనికి వెళ్ళిపోవడమే కాకుండా దుర్మార్గాలు చేస్తూ నీతిమంతుని ఆ ఒక నీతిమంతునిగా ఫీల్ అవుతూ ఉంటాడు, నీతిమంతునిగా తాను సమర్థించుకుంటూ ఉంటాడు. దుష్టక్రియలు హత్యలు చేయిస్తూ నిర్దోషిగా
ఫీల్ అవుతూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు నాస్తిక సత్యాన్వేషకులు తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి ఈ విషయాలు నాస్తిక సత్యాన్వేషకులైనటువంటి ఏమండి వారు పెద్ద మనస్సుతో ఆలోచన చేసి హత్యలు ప్రతి హత్యలు పెరగకుండా ఉండేటటువంటి మంచి సందేశాలు సమాజమునకు ఏమండి ఇచ్చేటటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, సమాజము బాగుపడుటలో ఏమండి నాస్తిక సత్యాన్వేషులు ఏమండి వారి వంతు ఏమండి మంచి పాత్రను వారి వంతుగా వారు పోషించి ఏమండి ఇతరులకు మేలుకరంగా ఏమండి వారు ఉండాలి. ఎప్పుడైతే ఇలాంటి మంచి ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారో ఏమండి అప్పుడు ఏమండి వారు కూడా మంచివారిగా సమాజంలో మంచి గుర్తింపును ఇతరుల ద్వారా పొందగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. తద్వారా దేవుడు లేడనేటటువంటి సిద్ధాంతాన్ని ఏమండి మరి నాస్తిక సత్యాన్వేషకులైన వారు కలిగి ఉన్నప్పటికీ దేవుడు ఉన్నాడనే విశ్వాసంతో బ్రతుకువారు ఆ దేవుని ఆశీర్వాదాలు మీకు కలగాలని ఆ దేవునికి ఏం చేస్తారు, మీ విషయమై వారు ప్రార్థిస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, తద్వారా దేవుని దీవెనలో ఏమండి మీకు మీ పిల్లలకు కూడా ఏమండి మరి అనుగ్రహించబడమే కాకుండా దేవుడు మీ విషయమై సంతోషిస్తూ ఉంటాడు. పిల్లరా, ఈ విషయాలు గమనించండి. నాస్తిక సత్యాన్వేషకులైన వారు సాధ్యమైనంత వరకు మంచి సందేశాలు మంచి విషయాలను సమాజమునకు తెలియపరిచే ప్రయత్నాన్ని చేయాలి. దేవుణ్ణి ఒక దుర్మార్గుడిగా, దేవుణ్ణి ఒక నరహంతకునిగా ఏమండి బహు నరహంతకునిగా చూపించే ఆ ప్రయత్నము అది సరైనటువంటి విధానము కాదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, నేడు జరుగుతున్నటువంటి హత్యలు ప్రతి హత్యలు ఆత్మహత్యల వెనుక ఎన్నెన్నో కారణాలను మనము వింటూనే ఉన్నాం, ఎన్నెన్నో కారణాలను మనం చూస్తూ ఉన్నాం. అవి ఏవేవిగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, లేక అవి ఎన్ని విధాలుగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అప్పుల వాళ్ళ వేధింపులు తాళలేక ఒక కుటుంబమే ఆత్మహత్యలు చేసుకుని చనిపోతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, దీనికి అప్పుల వాళ్ళు వేధింపులు కారణమని చెప్పుతావా, లేక వారి అవసరతలే ఏమండి వారి ఆర్థిక సమస్యలే ఏమండి మరి వారి మరణాలకు కారణమని మనం అంటావా, లేక దేవుడే వారిని చంపాడు అని అంటావా? ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఈ సందర్భంలో దేనిని ఎవరిని ఏమండి బాధ్యులుగా మనం చేయగలం, ఈ విషయాన్ని గమనించండి. అయితే నా మట్టుగా అయితే నేను ఒక ప్రభు సేవకునిగా ఏమండి దేవుని బాధ్యునిగా ఎట్టి పరిస్థితుల్లో చేయను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. దేవుని ఎట్టి పరిస్థితుల్లో ఏమండి బాధ్యునిగా చేయను. మరి నా లోపాలు ఏమైనా ఉన్నాయేమో వాటి మీద దృష్టి పెట్టే ప్రయత్నాన్ని చేస్తాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ సమయంలో ఏమండి దేవుని వాక్యంలోంచి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అప్పులు చేతుకు అలవాటు పడుటయే ప్రధాన కారణము. అప్పులు చేసి ఏమండి బాధ్యతగా నడుచుకొనక పోవుటయే ఏమండి మరి ప్రధాన కారణమని నేను చెప్పగలను. ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమంది అప్పులు చేసి బ్రతకడానికి అలవాటు పడుతూ ఉంటారు. లగ్జరీ జీవితానికి ఎక్కువ శాతం అలవాటు పడిన వారు ఏం చేస్తుంటారంటే ఈ అప్పులు చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటూ ఉంటారు. ఏమండి మరి వారే ఎక్కువగా అప్పులు పాలైన వారు కూడా సమాజంలో మనం చూస్తూ ఉంటాం. మరికొంతమంది ప్రియా దేవుని బిడ్డలారా, అత్యవసరమైనటువంటి విషయాలకు అప్పులు చేసి బాధ్యతగా వ్యవహరించేవారు కూడా మన మధ్య లేకపోలేదు. ఈ విషయాన్ని గమనించండి. ఏది ఏమైనా ప్రియా దేవుని బిడ్డలారా, అప్పు చేయకపోవడం చాలా చాలా ఉత్తమమైన ఏమండి మరి పని అని ఈ రోజుల్లో తప్పక మనం తెలుసుకోవాలి. ఏమండి ఈ విషయాన్ని గమనించండి. ఏమండి అప్పు చేయకపోవడం ఈ రోజుల్లో చాలా ఉత్తమమైన పని అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సామెతలు 22:7లో అప్పు చేయవాడు అప్పిచ్చువానికి దాసుడు అని మనం చూస్తుంటాం. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఏమన్నాడంటే ఆదిలోని కష్టపడి పనిచేసి ప్రతిఫలాన్ని అనుభవించమన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఎప్పుడైతే ఆదాము ఆజ్ఞాతిక్రమ పాపాన్ని చేసి ఉన్నాడో, దేవుని ఆజ్ఞని మీరాడో ఏమండి ఇక అక్కడ నుండి దేవుడు అన్నాడు, నువ్వు తప్పక కష్టపడాలి, కష్టపడితేనే ప్రతిఫలం నీకు కలుగుతుందని ప్రభు మరి ఆదిలో చెప్పడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే కష్టపడడం అనేది తప్పక ప్రతి ఒక్కరూ ఏమండి ఆ కష్టపడేటటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి. కష్టపడి పనిచేసి ఆ ప్రతిఫలాన్ని అనుభవించేటటువంటి వ్యక్తిత్వాన్ని ఆత్మీయతను కలిగి ఉండాలి. ఆదికాండం 3:19లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. ఆరోగ్యం ఉన్నవాడు, జ్ఞానము గలవాడు శరీరాన్ని సుఖపెట్టుకోడు. ఈ విషయాన్ని గమనించండి. శరీరాన్ని సుఖపెట్టుకోడు. ప్రియా దేవుని బిడ్డలారా, దాన్ని చూసి బ్రతకడు.
కష్టించి పనిచేసి ప్రతిఫలాన్ని అనుభవిస్తాడు. ఒకవేళ సోమర్తనానికి అలవాటు పడితే, ఒకవేళ సోమర్తనానికి అలవాటు పడినవాడు అప్పుల పాలవుతాడని ప్రియా దేవుని బిడ్డలారా సామెతలు 6వ అధ్యాయం 6 నుండి 11 వచనాలు, 12వ అధ్యాయం 24, 27 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, నీకు కలిగి ఉన్నటువంటి పనిలో నీవు కష్టపడాలి. అది చిన్న ఉద్యోగం అవ్వచ్చు, లేక పెద్ద ఉద్యోగం అవ్వచ్చు, ఏమండి అది యాజకత్వం అవ్వచ్చు, లేక నాయకత్వం అవ్వచ్చు. నీవు కష్టపడి ప్రతిఫలాన్ని అనుభవించినప్పుడు అప్పులకు ఏ రకమైనటువంటి చోటు ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతటితో ఈ విషయాలు నేను ముగిస్తూ ఉన్నాను. ఇంకా అనేకమైనటువంటి అద్భుతమైన విషయాలు ఉన్నాయి. వచ్చే వారము ఈ విషయాలన్నిటినీ మరలా మనం ఈ ఆరాధనలో ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలను మరి మీరు ఫాలో అవుతూ మీకు తెలిసిన ఆత్మీయులకు పరిచయం చేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క సందేశాలను పూర్తిగా మీరు వీక్షించే ప్రయత్నాన్ని చేయండి. ప్రియా దేవుని బిడ్డలారా, వచ్చే వారం ఏమండి మన యొక్క అంశ సందేశంలో భాగంగా ఏమండి మరి మనిషి పాత్ర కన్నా యెహోవా దేవుని పాత్రే బైబిల్లో బహు దుర్మార్గంగా ఉందని ఆ నాస్తిక సత్యాన్ని వేసి చెప్పి ఉన్నాడు కనుక దానికి సంబంధించిన విషయాలన్నీ వచ్చే ఆదివారపు ఆరాధనలో మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధన ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తలలు వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. మా యొక్క ఈ ఛానల్ ద్వారా మా ఈ ఆరాధనను ప్రభువా ఇగోనాయన మరి ఈ విధముగా అనేకులకు అయా ప్రభు అందుబాటులోనికి తీసుకుని వెళ్ళడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. ఎన్నెన్నో అద్భుతమైనటువంటి విషయాలు నీ వాక్య వెలుగులోంచి అయా తప్పుడు బోధలను దుర్బోధలను ఖండిస్తూ సత్యాన్ని ప్రభువా లోతైన సత్యాన్ని నీ వాక్యము ద్వారా నిరూపించే ఒక గొప్ప పరిచర్య మా ఛానళ్ళ ద్వారా మీరు జరిగించుకుంటున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ విధముగా ఇంకా అనేక మంది ఆత్మీయ సేవకులు కూడా ప్రభా ఇటువంటి దర్శనాన్ని కలిగి ముందుకు వెళ్తూ ఉంటుండగా వారు చేస్తున్న పరిచర్యలు, వారు చేస్తున్న మంచి పోరాటాన్ని నూరుతులుగా దీవించమని ఈ ఆరాధన మా ఆత్మీయులందరికీ మేలుకరంగా దీవెనకరంగా మీరు మార్చారని నమ్మి మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు అలాగున భూమి నెరవేరునుగాక. మరుదున ఆహారమును మాకు దయచేయము, మారణస్థలం మేము క్షమించిన ప్రకారం రుణము క్షమించము, శోధన కీడును తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొని నీ మాటలు విని అయా నిన్ను గణపరిచిన ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చేం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చేం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియల కనంతో నాశనము కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయో మీషా, ఆశతో నమ్మి యున్నామో నీ సత్య వాగ్దాతమోల్ ఈ మాయి మీద కృమారించుము దేవా, క్రమార ప్రేమ వర్షంబోల్ కృమారించుము దేవా. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మరి ప్రభు మీకు ఇచ్చిన ప్రేరేపణలో మా విశ్వాసీ పరిచయాలు మీరు పాలుభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవులను మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నారు. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను తన సమాధానంతో నింపునుగాక. ఆమేన్, ఆమేన్. నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను, నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే యేసులో. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే క్రీస్తులో. నన్ను బలపరచు యేసునందే నేను
సర్వము చేయగలను. నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను. నీటిని చీల్చి బాటను వేసి నరులను నడిపించెనే. బండను చీల్చి దాము తీర్చ నీటిని పుట్టించెనే. నీటిని ద్రాక్ష రసముగా మార్చెనే. నీటిపై నడిచెనే, నీటిని అణచెనే. నా కన్నీటిని నాట్యముగా మార్చెనే. జీవజలమైన నా యేసయ్య, సాధ్యము కానిది ఏదియు లేదే. అన్నీ సాధ్యమే యేసులో. సాధ్యము కానిది ఏదియు లేదే. అన్నీ సాధ్యమే క్రీస్తులో. నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను. నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను.